రైడ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక హీరోలాగా ఫీల్ అయ్యాం. కానీ ఒక 20 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఇంకా ఎంతసేపు రా బాబు అనుకున్నాం. సాయంత్రం అయినాక నేను నా ఫ్రెండ్ కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ ఫర్ పీస్ ఆఫ్ మైండ్. సన్సెట్ అప్పుడు వెళ్తే అది గోల్డెన్ అవర్స్ అంటారు, కానీ నిజంగా మాకు అది గోల్డెన్ అవర్. ఇది ఒక రైడ్ కాదు, కానీ నా కోసం ఇది ఒక ఫీలింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. లైఫ్ లో ఎన్ని టెన్షన్స్, స్ట్రెస్ ఉన్నా దాన్ని మనం ఫిక్స్ చేయవచ్చు ఇలాంటి చిన్నవి ట్రిప్లు వేసి. మైండ్ లో ఉన్న స్ట్రెస్ తీయనికి మేమైతే స్టార్ట్ అయినాం షామీర్పేట్ లేక్ కి. సో మేమైతే 3:30కి స్టార్ట్ అయినా. యాక్చువల్లీ మా ప్లాన్ మార్నింగ్ ఉండే, కానీ నిద్ర సరిపోలేక మేము సాయంత్రం వెళ్ళి. కరీంనగర్ హైవే పట్టుకొని సిద్దిపేట రోడ్ లో ఒకటే రూట్ లో సికింద్రాబాద్, తిరుమలగిరి, బోలారాం, హకీంపేట్, ఔటర్ రింగ్ రోడ్ వరకు వచ్చి స్టార్టింగ్ లో రైడ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక హీరోలాగా ఫీల్ అయ్యాం. కానీ ఒక 20 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఇంకా ఎంతసేపు రా బాబు అనుకున్నాం. తిరుమలగిరి వరకు రోడ్స్ బిజీ ఉండే, ఇంకా క్లైమేట్ కూడా కొంచెం కూల్నే ఉండే. అదే క్లైమేట్ హకీంపేట్ విలేజ్ వెళ్ళే వరకు కొంచెం సన్నీ, కానీ అంత ఎఫెక్ట్ ఏం పడలేదు. రింగ్ రోడ్ రీచ్ అయ్యాక మా డెస్టినేషన్ కి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. నాకైతే ఆ 3 కిలోమీటర్స్ స్టేషన్ నుంచి ఒక సైలెంట్ ప్లేస్ లో పోతున్నట్టు ఫీల్ అయింది. కానీ దాని తర్వాత ఏమైందంటే గూగుల్ మ్యాప్స్ ని నమ్మి కాన్ఫిడెన్స్ గా స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాం. అప్పుడే మ్యాప్ చెప్పింది టేక్ లెఫ్ట్. మేము కూడా లెఫ్ట్ చూసాం, కానీ అక్కడ రోడ్ కాదు, డైరెక్ట్ చెరువు. గూగుల్ మ్యాప్ అనుకుందేమో నేను డైరెక్ట్ లైఫ్ జాకెట్ వేసుకుని ఉన్నాను. ఆడ వెళ్ళి రిలాక్స్ అయినా. బట్ ఒకవైపు మంచి సన్సెట్ అవుతుంది, ఒకవైపు కొంతమందికి సివిక్ సెన్స్ లేకుండా చెత్త పడి ఉంది.
ఇలాంటి మంచి ప్లేసెస్ లా చెత్తపడి ఉండే మనమేమో కానీ వేరే సిటీ స్టేట్ ఆర్ మేబీ వేరే కంట్రీ నుంచి ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు. సో లేక్ కాడ వెళ్ళి కొంచెం సేపు కూర్చొని మంచిగా రిలాక్స్ అయ్యింది. లేక్ అయితే పీస్ఫుల్ గా ఉంది. నో మచ్ పబ్లిక్ అట్రాక్షన్, నాట్ ఎనీ నాన్ సెన్స్. ఆ తర్వాత బైక్ మీద ఇంటికి సేఫ్ గా రీచ్ అయ్యాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు బాయ్.